నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో మినీ స్టేడియం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మదనపల్లెలోని బీటీ కళాశాల మైదానాన్ని మినీ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్న జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. ఎమ్మెల్సీ సభలో పాదరక్షలు ధరించి వెంకటేశ్వర స్వామి పటాలను తీసుకుని రావడంపై ఆగ్రహం. మదనపల్లి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదలైన నేపథ్యంలో పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజాన్ బాషాలు కోరారు. నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి బెంగళూరు రోడ్డు బీటీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. బీటీ కళాశాల మైదానంలో ఉదయం వాకింగ్ చేసేందుకు ఫుట్పాత్ ఏర్పాటు చేసేందుకు నిర్మాణం పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా కేంద్రం ప్రకటించిన అనంతరం మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని, వీలైనంత తొందరలో స్థల పరిశీలన పూర్తి చేసి పనులను ప్రారంభించి ఏడాదిలోపు మినీ స్టేడియం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. మెయిన్ స్టేడియం డిస్టర్బ్ కాదు. వాళ్ళకి వస్తుంది, మనం బీటీ కాలేజ్ వాళ్ళకి మనం ఒక ఇండోర్ స్టేడియం మరియు మెయిన్ స్టేడియం రెండు ఇవాళ మదనపల్లి ప్రజలకు మనము నా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పురోగతి, అభివృద్ధి రెండు జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మదనపల్లిలో నిత్యం పనిచేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు. జిల్లాలోనే నీటి ఏదైతే హెచ్ఎన్ఎస్ ద్వారా దాదాపు మ్యాక్సిమం చెరువులు, జిల్లాలో ఉన్న చెరువులని నింపారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు మన జిల్లా కలెక్టర్ గారు. ఈరోజు అన్ని పేపర్స్లో వచ్చాయి. రాష్ట్ర మన సీఎం గారు నోటీస్ కూడా ఉంది ఇది. అదేవిధంగా ఈరోజు మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి మొన్న సీఎం గారితో మాట్లాడినప్పుడు మదనపల్లి, నిమ్మన్పల్లి, మదనపల్లి రామసముద్రం, అదేవిధంగా కలెక్టరేట్ దాదాపు 15 ఎకరాల్లో కలెక్టరేట్ ఆఫీస్, దాంట్లో కలెక్టర్ గారి బంగ్లా, జేసీ గారి బంగ్లా అన్నీ ఇస్తూ ప్రజలకు, మదనపల్లి ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి మన జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకున్నారు. నేను చాలా ఆనందిస్తున్నాను. శాసనసభ్యుడిగా నేను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఇంత బాగా పనిచేస్తూ ఇప్పుడు 5 కోట్ల రూపాయలు, దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పుడు తక్షణం స్టేడియంకి ఇస్తున్నారు. 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉంది. ఇంకా అదనంగా డబ్బులు తెచ్చి మదనపల్లి జిల్లా హంగులు పూర్తి స్థాయిగా ఇచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మదనపల్లి పట్టణంలోనే ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇంకా వాళ్ళు ఆరోగ్యపరంగా బాగా ఉండాలి, స్పోర్ట్స్ కల్చర్ ఇక్కడ డెవలప్ చేయాలి, ఫిట్నెస్ కల్చర్ ఈ పట్టణంలో డెవలప్ చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ మైదానంలో చాలామంది వాకింగ్ కోసం వస్తారు, కానీ వేరే సౌకర్యాలు, వేరే ఫెసిలిటీస్, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏమీ అందుబాటులో లేవు. కాబట్టి ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక సెపరేట్ వాళ్ళకి ప్రైవసీని కాపాడుతూ ఒక మంచి ఓపెన్ జిమ్, వాష్రూమ్ ఫెసిలిటీస్, రెస్టింగ్ ఫెసిలిటీస్ ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఇక్కడ మంచి
స్పోర్ట్స్ ఏమేమి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి దీని గురించి ఒక మంచి ప్రణాళిక మేము తయారు చేస్తున్నాము. 4 crores ఆల్రెడీ మా సైడ్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫండింగ్ దీనికి టైఅప్ చేయడం జరిగింది. 1 కోటి రూపాయల పైన ఎమ్మెల్యే గారు కూడా సిఎస్ఆర్ డొనేషన్స్ వివిధ సోర్సెస్ నుంచి రకరకాల సోర్సెస్ నుంచి ఆయన మొబిలైజ్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 5 crore వెంటనే దీనికి మేము ఖర్చు చేసి ఒక మంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ లాగా ఈ మైదానంని తయారు చేస్తాము. పట్టణంలో నివాసిస్తున్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ఒక మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయడానికి మేము అందరూ కృషి చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం, క్లీన్లీనెస్ కోసం అండ్ ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి కోసం అందరూ ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ డంప్ యార్డ్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటారు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం 3వ శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని మున్సిపల్ డంప్ యార్డ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో యజ్ఞంలా చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి నెలలో 3వ శనివారం రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారని, మహిళలు ఉద్యమం పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పెంచాలని కోరారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞలు చేయించారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, మెప్మా సీఈఓలు భానుప్రకాష్, నాగేంద్ర, మెప్మా ఆర్పీలు, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు వదిలేండి అన్న, మీరు వచ్చేయండి, ఇట్లా మీరు వదిలేండి, ఇంకా వదిలేండి, మీరు రండి కదా అన్న, వదిలేండి, ఇంకా వదిలేండి అన్న, అన్న ఇంకా రండి అక్క. కట్టి సపోర్ట్ ఇవ్వమ్మా. ఇటుపక్క ఆ షోల్డర్ గేట్ స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తాను. పరిసరాలు ఎలా ఉండాలని చెప్పి ఒక అవగాహనగా పెట్టింది. దీనికి మనం పట్టణంలో వీధుల్లో వార్డుల్లో అంతా తీసుకువెళ్ళి తప్పకుండా ఒక ప్రజలకు మెరుగైన శానిటేషన్ సిస్టమ్ తీసుకురావాలా. మన పరిసరాలు చాలా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఇంతకు ముందు నుంచి కూడా మనకు 2 డస్ట్బిన్లు ఇస్తారు, ఒక తడి చెత్త, పొడి చెత్త. అవి యథావిధంగా కాపాడుకుంటూ దానికి తీసుకుని వచ్చి మనం తెల్లవారి ప్రతిరోజు వచ్చే మన ఏదైతే ఆటోస్ ఉన్నాయో ఆటోస్లో డంప్ చేస్తూ అవి అక్కడి నుంచి మనం తీసుకొని వచ్చి పూర్తి స్థాయిగా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అవన్నీ సపరేట్ చేసి దాంట్లోనే కొన్ని ఎరువుగా తయారు చేసి ఇవన్నీ పరికరాలన్నీ దానికోసమే పెట్టాము. కాకపోతే మన టౌన్ పరిసరాలు మనం చాలా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవాలా. దానికి ఈ సాసా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలుసు, మన భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సమస్య లాగా ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ ప్రజలు ఉంటే అక్కడ ఈ సాలిడ్ వేస్ట్ పాయింట్స్ లాగా తయారవుతాయి. ఎక్కడైనా మాల్స్ ఉంటే, ఎక్కడైనా ఎక్కువ షాప్స్ ఉంటే, పెద్ద మార్కెట్స్ ఉంటే ఆ కొన్ని మూలాలు, కొన్ని కార్నర్స్లో కొన్ని టిఫిన్ సెంటర్స్ ఏర్పడడం, కొన్ని షాప్స్ ఏర్పడడం, దీని నుంచి వస్తున్న జనరేట్ అవుతున్న వేస్ట్ అంతా అక్కడ పడేసి ఉండడంతో మన దేశానికి ఒక చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఎక్కడైనా మనకి లిటర్ పాయింట్స్ ఉండకూడదు.
చాలా చోట్ల మనం చూస్తాము బిజీ కాలనీస్, బిజీ సెంటర్స్, బిజీగా ఉన్న మార్కెట్ యార్డ్స్లో ఇలాంటి వీధిలో చాలా ఎక్కువ సాలిడ్ వేస్ట్ ఉంటుంది. డ్రైన్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. ప్లాస్టిక్ దీనిలో తోసేయడంతో నీళ్ళు పోక మాన్సూన్ సీజన్లో అదే నీళ్ళు ఓవర్ఫ్లో అయ్యి రోడ్ మీదకి రావడం, చాలాసారి పైప్ లైన్కి టచ్ అయిపోయి ఆ పైప్ లైన్స్తో కలుషిత నీళ్ళు మరి ఇంటికి చేయడం, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కాబట్టి లిటర్ పాయింట్స్ని టార్గెట్ చేసి వీటిని శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్లో, ఈ ఫిబ్రవరి మంత్లో ఈ థీమ్గా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి మార్కెట్లో ఉన్న లీటర్ పాయింట్స్, లీగేసీ వేస్ట్ ఉన్న లీటర్ పాయింట్స్ని మనం టార్గెట్ చేసి వీటిని క్లీన్గా డిక్లేర్ చేయాలి. మళ్ళీ అక్కడ చెత్త కనపడదు అని మనం అందరూ సంకల్పం చేసుకోవాలి. చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ మీద, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం చాలా పెద్ద స్థాయి పని చేస్తూ ఉంది. మొన్న జరిగిన మన జిల్లా రివ్యూ సమావేశంలో కూడా దీని గురించి ముఖ్యమంత్రి గారు ముందు ప్రస్తావించడం జరిగింది. త్వరలోనే మన మున్సిపాలిటీకి అదనంగా వర్కర్స్ ప్లస్ మషినరీ అందజేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి త్వరలోనే మనకి ఎక్స్ట్రా ఆటోస్, ఒక చాలా ఎక్కువ ఎక్స్ట్రా మంది వర్కర్స్, ఎంతమంది ఒక 500 జనాభాకి ఒక శానిటేషన్ వర్కర్ ఉండాలి. ఆ నామ్ ప్రకారం మనకి ఎక్స్ట్రా వర్కర్స్ ఎంగేజ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మన పట్టణంని శుభ్రంగా ఉంచడం, మన ఇల్లుని శుభ్రంగా ఉంచడం, మన కాలనీ, మన వీధిని శుభ్రంగా ఉంచడం అందరూ ఒక చాలా ప్రాథమిక కర్తవ్యం లాగా, చాలా ఇంపార్టెంట్ డ్యూటీ లాగా మన అందరూ భావిస్తే తప్ప ఈ సంకల్పం, ఈ యజ్ఞంలో మన అందరూ సక్సెస్ఫుల్ అవ్వలేము. కాబట్టి దీనిలో ప్రజలు అందరూ ముందుగా వచ్చి వాళ్ళ పూర్తి సహాయ సహకారాన్ని మనం అందించాలి. ఈరోజు లీటర్ పాయింట్స్లో మనకి మ్యాక్సిమం బిగ్గెస్ట్ లీటర్ పాయింట్ అంటే మనకి డంపింగ్ జోన్, దీన్ని జిల్లా స్థాయి కార్యక్రమంకి సెలెక్ట్ చేయడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 31 ఎకరాల భూమి ఉంటే దీనిలో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 ఎకరాల వరకు క్లీన్ చేసి రీక్లెయిమ్ చేయడం జరిగింది. ముందు చెత్తతో నిండిపోయిన ఈ భూమిలో ఇప్పుడు ఈరోజు మనం మామిడి చెట్లు నాటుతున్నాము. వస్తున్న తరాలకి ఇక్కడ నుంచి కాయలు కూడా అందుతాయి. ఇంత పెద్ద స్థాయిలో మార్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. మిగతా భూమిని కూడా త్వరలోనే ట్రీట్మెంట్ చేసి అంతా చెత్త ఇక్కడ నుంచి క్లీన్ చేసి ఒక సైంటిఫిక్ పద్ధతితో, ఒక సైంటిఫిక్ మెథడ్తో దీన్ని సాలిడ్ వేస్ట్గా మేనేజ్మెంట్ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత ఈ అంతా ల్యాండ్ రీక్లెయిమ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మున్సిపాలిటీ మరియు మదనపల్లి టౌన్కి ఈ ల్యాండ్ ఒక మంచి అసెట్ లాగా ఉంటుంది. నేను ముందు పని చేసిన జిల్లాలో కూడా మేము ఇలాంటి ఒక సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఏరియాని, మొత్తం డంపింగ్ యార్డ్ని రీక్లెయిమ్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్ క్లీన్ అంతా చేసి చెత్త అక్కడ నుంచి తీసిన తర్వాత అక్కడ ఒక గార్డెన్ లాగా డెవలప్ చేసాము. మరియు మున్సిపాలిటీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మ్యారేజ్ రిసెప్షన్ కూడా అదే డంపింగ్ యార్డ్లో డెవలప్ చేసిన గార్డెన్లో నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి ఫ్యూచర్ ప్రయోజనాలకి, భవిష్యత్ ప్రయోజనాలకి ఈ భూమి మున్సిపాలిటీలో నివాసిస్తున్న ప్రజలందరికీ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంకి హాజరైన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈరోజు సాసా కార్యక్రమంలో మనకి జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ అనేటువంటి థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టౌన్స్లోను, విలేజెస్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంటే జీరో లిటర్ అంటే ఎక్కడా కూడా ఈ వేస్ట్ అనేది డంప్ చేయకుండా ఇంట్లోనే స్టోర్ చేసుకోవటము, అదేవిధంగా వచ్చినటువంటి వేస్ట్ని సోర్స్ సెగ్రిగేషను ఇంట్లోనే సెగ్రిగేషన్ చేసి వచ్చేటువంటి వెహికల్స్కి అందించడము, అదేవిధంగా సోర్స్ సెగ్రిగేషను చేయకుండా మరి చాలా వరకు మిక్స్డ్ వేస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇంట్లో జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ని సోర్స్ సెగ్రిగేషన్ చేసి ఇచ్చినట్లయితే మనకి ఈ వేస్ట్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఈజీగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం, నాయకులు సనావుల్లా, అడప సురేంద్ర, పద్మ జగదీష్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం నందు నెయ్యి వాడకుండా ప్రమాదకరమైన రసాయనాలతో కలిసిన మిశ్రమాన్ని వాడారని ఆరోపించారు. ఆ అంశాన్ని కప్పిపుచ్చుతూ జంతువుల కొవ్వు లేదని సిట్ అధికారులు ప్రకటించారని సిగ్గు లేకుండా ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు. నేడు కౌన్సిల్ హాల్ నందు పాదరక్షలు ధరించి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను వైసీపీ నాయకులు పట్టుకోవటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం వెంకటేశ్వర స్వామి ఎదుట మోకాలపై పడి మొక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జంగాల శివరాం మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం, పార్టీ కోసం శ్రమించే వారికే జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు నిస్సగ్గుగా మీ నాయకుడికి ఎట్లా భగవంతుడన్నా వెంకటేశ్వర స్వామి అన్నా నమ్మకం లేదు. ఆయన ఇచ్చిండే పనికిమాలిన డైరెక్షన్లో ఈరోజు కౌన్సిల్లో మీరు చెప్పులు వేసుకొని, షూ వేసుకొని, వెంకటేశ్వర స్వామి ప్రతిమను పట్టుకొని చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాల్లోకి మీరు లాగినారు. కాబట్టి దాన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మీకు గత ఎలక్షన్లో ఇచ్చినట్టు 11 సీట్లు కాదు కదా. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలతో మీరు ఆడుకున్నారు, ఇప్పుడు ఆడుకుంటా ఉన్నారు కూడా. ఇప్పటికైనా మీరు ఈ రాక్షస క్రీడను ఆపకపోతే రాబోయే రోజుల్లో, ఇంతకుముందు కూడా మీ తండ్రి గారు పాలనలో ఉన్నప్పుడు తిరుమలకు 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు కదా అని కొన్ని కొండల్లో శిలువలు ప్రతిష్ఠించాలని చెప్పనేసి మీరు దుర్మార్గపు ఆలోచన చేస్తే ఆ రోజు యావత్ హిందూ సమాజము తిరగబడి దాన్ని నిరసిస్తే ఎక్కడ ప్రజా ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందో అని చెప్పి భయపడి మీరు ఆ జీవోని వెనక్కి తీసుకొని చేసిన వైనం అందరూ కూడా ఇంకా గుర్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసిన తప్పు తెలుసుకొని ముక్కు నేలకు రాసి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ముందర మోకాళ్ళ మీద నిలబడి తప్పైపోయింది గోయిందా గోయిందా క్షమించు స్వామిని గోయిందా అని చెప్పేసి మీరు ప్రార్థిస్తే మీకు పుట్టగతులు ఉంటాయి, లేకపోతే పుట్టగతులు కూడా ఉండవని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే సంఘటన జరిగిందో దానికి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, స్వామి ఇంత అపచారం జరిగిన ఈ సభ్య సమాజంలో నేను కూడా ఒక సభ్యునైనందుకు, ఒక పౌరునైనందుకు మమ్మల్ని అపరాధంగా క్షమించు స్వామి అని చెప్పి కాషాయాలు ధరించి ప్రతి మెట్టుకి పసుపు కుంకం పెట్టి కొండెక్కి దేవుని దర్శించుకుంటే దాన్ని కూడా తప్పులు పడతా ఉన్నారు. అందుకని ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా జనసేన పార్టీ తరఫున ఏదైనా, ఎందుకంటే మా పార్టీ విధానమే కులాలను కలిపే విధానం, మతాలను గౌరవించే విశ్వాసం. కాబట్టి హిందూ ధర్మానికి అంటే నీ ధర్మము ఏదైతే ఉందో దాన్ని పూజించు, ఇతర ధర్మాలని ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, వాటినన్నింటినీ గౌరవించు, ఆరాధించు. ఆ సిద్ధాంతంలో పోయే పార్టీ జనసేన పార్టీ. మళ్ళా చెప్తాన్న యావత్ హిందూ సమాజం తరఫున సనాతన ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ధర్మానికి ఏదన్నా కూడా అపవాదం వస్తే నేను ముందుంటానని చెప్పి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి యావత్ యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన వెంట నడవాల్సిన సమయం వచ్చింది. ఇంకా రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు దీని మీద గట్టి స్టాండ్ తీసుకొని ముందుకెళ్తారని చెప్పనేసి నేను తెలియజేస్తాను. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తే అతని ప్రదాత అంటారు. కొంతమంది యాప్స్ డిజైన్ చేయిస్తారు, కంప్యూటర్ యాప్స్, అతన్ని కూడా ప్రదాత అంటాం. ఏదైనా మన పార్టీకి, ప్రజలకి, మన కార్యకర్తలకి పనిచేసే బ్యాక్ ఎండ్లో ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్లో ఉండొచ్చు, అన్ని రకాలుగా హెల్ప్ చేసే అతన్ని ప్రదాత అంటారు. కాబట్టి ప్రదాత ఇంపార్టెంటే, మనకి సాధకు ఇంపార్టెంటే. ఇట్లా ఈ 3 కలయికలతోనే మన పార్టీ ముందుకెళ్ళాలని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. ఈసారి ప్రతి సభ్యుని కూడా 400 రూపాయలే సభ్యత్వం. మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ మాత్రమే చేయాల్సి వస్తారు. ఇంతకుముందు 63 మంది సాధకులు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 180 మెంబర్స్ కూడా ఆ లింకులు వచ్చే ఏర్పాట్లు ఐటీ కోఆర్డినేటర్ రాజేష్ గారు చేస్తున్నారు, మన మదనపల్లి పార్టీ ఇన్ఛార్జ్ రామదాస్ అన్న ఆధ్వర్యంలో. కాబట్టి ఇక్కడ రాగద్వేషాలు లేవు, వేరే ఇంకేం లేదు, గ్రూపులు ఏం లేవు, అందరూ కూడా పార్టీకి పనిచేసే వాళ్ళే.
ఎవరైతే సాధకగా ఉండి మేము సభ్యత్వాలు చేపిస్తామంటామో ఈరోజు వార్డు పరంగా, ఆ గ్రామ పరంగా, ఆ పంచాయతీ పరంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈసారి మీరు ఎన్రోల్ చేసేటప్పుడు పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది, వార్డ్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా 2 ఫిలప్ చేయాలా. అది ఫిలప్ చేసి ఇస్తేనే క్రియాశీలక మెంబర్ అతను అవుతాడు. మొట్టమొదటిగా ఎన్నో పార్టీలు ఉండొచ్చు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ్యత్వం 2 కోట్లు ఇచ్చి ఆయన మొదటి సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకు 2 కోట్లు? మన పార్టీకే కాదు, ప్రజలు కూడా ఎన్నో సందర్భాలు ఇవ్వడం జరిగింది. భారతదేశ సైనికులు డబ్బులు ఇవ్వడం జరిగింది, కౌలు రైతులు డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆయన సొంతం సంపాదించిన డబ్బులు. సో పార్టీ కోసం పనిచేసేదే కాదు, పార్టీ కోసం ఖర్చు పెట్టేది కూడా ఇంపార్టెంటే. పార్టీ కోసము, కార్యకర్తల కోసం, ప్రజల కోసం తన సంపాదించిన డబ్బులు కొంత ఖర్చు పెట్టే అతన్ని కూడా మనం తీసుకోవాలి పార్టీలోకి అనేది ఆయన మనం చూపించిన దారి. కాబట్టి మనము అందరు పార్టీల మాదిరి కాకుండా మనది ప్రత్యేకమైన పార్టీ, ప్రజల పార్టీ. కాబట్టి ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేస్తున్నాం, మన అధ్యక్షులు మంచి చేస్తున్నారో దాన్నే ఫాలో కావాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. రాష్ట్రంలో మదనపల్లి అన్నమయ్య జిల్లా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలపాలని ఏపీ ఐఏసీ డైరెక్టర్ మైఫోస్ మహేష్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా ప్రతి ఒక్క జన సైనికుడు, సైనిక పార్టీ నాయకులు, వీర మహిళలు బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిలో ఉన్న వారిని జనసేన పార్టీ సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. జనసేన పార్టీ మెంబర్స్ పార్టీ అభిమానించోని, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించోని, మెగా ఫ్యామిలీని అభిమానించోని, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చినోని పార్టీలకు తీసుకొచ్చి వాళ్ళు మెంబర్లుగా మలిచి జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరచడం కోసం వాలంటీర్స్ గా చేసే వారికి వాలంటీర్ అనే పదం కాకుండా సాధక్ అనే పేరుతో ఈసారి నుంచి వాలంటీర్స్ పిలవడం జరుగుతుంది. అలా సాధక్ మెంబర్షిప్ ఒకటి. మూడవది ప్రదాత. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, సమాజం పైన ప్రేమతో ఎంతో మంది జనసేన పార్టీ బాగుంటే దేశం బాగుంటుందని నమ్మేవాళ్ళు, ఆర్థికంగా ఒక థింక్ ట్యాంకర్స్ లాగా ఒక వివిధ పరోక్షంగా జనసేన పార్టీ కోసం నిలబడాలని అనుకునే వాళ్ళకి ప్రదాత మెంబర్షిప్స్ 3 విభాగాల్లో మెంబర్షిప్స్ ప్రారంభించబోతున్నాం. ఈ 26వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటికి పైగా యాక్టివ్ మెంబర్స్ అయ్యే విధంగా మనం అందరూ కృషి చేయాలా. మరీ ముఖ్యంగా మనందరి ముందులో ఉండే ఒకే ఒక టార్గెట్ 26 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య మదనపల్లి జిల్లాను రాష్ట్రంలోనే టాప్ ప్లేస్ లో నిలబెట్టే విధంగా హైయెస్ట్ నెంబర్ మెంబర్షిప్ జనసేన పార్టీకి అన్నమయ్య జిల్లాలో ఉండాలనే విధంగా మనం అందరూ కృషి చేసి పవన్ కళ్యాణ్ ఈరోజు గిఫ్ట్ లాగా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రాజుల స్ఫూర్తికే, రాజుల స్ఫూర్తికే, రాజుల స్ఫూర్తికే. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మదనపల్లి జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. మార్పు అనేది ఒక మాటతో ఆగిపోకూడదని, అది ఒక సంతకంతో, ఒక సభ్యత్వంతో మొదలవ్వాలని సూచించారు. మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు ఈ నెల 26వ తేదీన మనం ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. జనసేన కేవలం ఒక పార్టీ కాదని, అది ఒక సిద్ధాంతం అన్నారు. ఆ సిద్ధాంతాన్ని మోసే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమిగా మారాలన్నారు. ప్రజల పక్షాన నిలబడే ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఒక గుర్తింపు అని పేర్కొన్నారు. పారదర్శకమైన రాజకీయాల కోసం సామాన్యుని భాగస్వామిని చేయడమే ఉద్యమి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో లీలాకర్, పురంధర, సురేంద్ర, క్రాంతి, గుంగులప్ప, శ్రీనివాసులు, ద్వారకానాథ్ రెడ్డి, రమేష్, విజయ్ కట్ట, దిలీప్, పసుపులేటి వినోద్ కుమార్, యాసిన్ పాల్గొన్నారు. 26వ తేదీ నుంచి జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం కానుంది. గత సంవత్సరంలో కూడా మనం చాలా సభ్యత్వాలు చేశాము. ఈసారి అంతకంటే ఎక్కువగా మన జన సైనికులు, నాయకులందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చేసి ప్రతి పల్లెలో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో
మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ పార్టీ అన్ని విధాలా మనం పల్లెల్లో ఉన్నటువంటి యువకులను, రాజకీయంగా పైకి ఎదగాలన్నటువంటి పిల్లలు కానీ, మనం పార్టీకి కూటమి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకుంటున్నాం, మన ద్వారా మనం ఏమి ఇవ్వగలము, మనం ఏం చేయగలము, మనం ఎంతగా బలపడితే బలమైనటువంటి నిజాయితీ కలిగిన పార్టీ బలపడాలా, దానికోసం అని చెప్పేసి మనం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఉద్యమి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఎక్కువ మెంబర్షిప్ తీసుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఉపవాసాలు ఉంటూ చేస్తున్నారు. ఈసారి జరగబోయేటటువంటి ఈ ఉద్యమ కార్యక్రమంలో పల్లెల నుంచి, గ్రామాల నుంచి, అలాగే ప్రతి వార్డు నుంచి కూడా రాజకీయాలలో ప్రవేశం చేయాలనుకున్నటువంటి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ వార్డులను ఇన్ఛార్జీలుగా తీసుకొని వాళ్ళ వార్డులో సాధ్యమైనటువంటి ఎంతమంది వీలైతే అంతమందిని మెంబర్షిప్గా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఎవరైనా సరే వాళ్ళు ఈ జనసేన కార్యక్రమంలో సభ్యత్వం తీసుకునేదానికి ప్రయత్నం చేసి వాళ్ళ బల నిరూపణ, దీనివల్ల నాకు వార్డులో ఎంతమంది అయితే నాకు శక్తి ఉంది, నేను ఎంతమందిని చేర్చగలిగాను అనేటువంటి ఒక క్యాల్కులేషన్కు తీసుకురావచ్చు. కాబట్టి అందరూ కూడా దీన్ని సక్రమంగా వాడుకోవాలా. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ నాయకులు దిగజారిపోయారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీటీడీ పార్లమెంట్ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరిలు విమర్శించారు. నేడు మదనపల్లె టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్సీ సభలో పాదరక్షలు ధరించి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి పటాలను ఎత్తుకుని హంగామా చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయానికి వెళ్లలేదని, తమ సతీమణితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు లేవన్నారు. తిరుమల హిందువుల ఆచార వ్యవహారాలపై జగన్ కు ఎప్పుడు చిన్న చూపేనని విమర్శించారు. అందుకే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, నెయ్యి వాడకుండా ప్రాణాంతక రసాయనాలను వాడారని ఆరోపించారు. తిరుమల లడ్డుల్లో కల్తీ ఉన్న మాట వాస్తవం. ఎక్కడ కూడా కానీ సిట్ నివేదికకు నిరాకరించే పరిస్థితి లేదు. అది యావత్తు ప్రపంచం చూస్తున్నది. ఇది తన సిగ్గుతో చేరుకున్న విషయం. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర చట్టసభల్లో ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే ఎమ్మెల్సీ సభలో వచ్చి దీని గురించి మాట్లాడి, అది వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొని వచ్చి చెప్పులు తొడుక్కొని మాట్లాడడం. మీ పైన నైతిక విలువలు ఉండాలి. ప్రజలు మీకు 11 సీట్లు గెలిపించారు. బాధ్యత ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడాల, కానీ దేవునికి రాజకీయంలో లాగడం మంచి పద్ధతి కాదు. ఇది హేమమైన చర్య. దీనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, యావత్తు మానవత అన్ని కులాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్కడ కూడా కానీ మా మధ్యలో ఇటువంటి రాజకీయాలకి చోటు లేవు. మంచి సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడుస్తున్నాం, ముందుకు నడవాలని కోరుతున్నాం. అటువంటిప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం, అది మీరు కౌన్సిల్లో మాట్లాడడం చాలా తక్కువగా మీ ఆలోచన విధానం అని తెలుస్తుంది. అందుకోసం మేమందరం ముక్త ఖండంతో ఖండిస్తూ మీ వంటి చర్యలకు
ఎక్కడ వైసీపీ పార్టీ పరిపాలనలో ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికిన కాలం లేదు. ఈ రోజు 19 నెలలైంది, క్రైమ్ రేట్ తగ్గింది, అన్ని విధాలుగా 5 కోట్ల ఆంధ్రులు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వంలో అందరూ కలిసి మనం ఒక మంచి సమాజం, మంచి రాష్ట్ర నిర్మాణం కోసం నిత్యం పనిచేస్తున్నారు. తిరుమల ప్రసాదంలో కల్తీ చేసినామని చెప్పి సిట్ నివేదిక ఇచ్చినా కూడా కల్తీ జరగలేదని ఎంత నిస్సిగ్గుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు వాళ్ళు చేసిన పాపాలు. దాంట్లో పాలు వెన్న లాంటి పదార్థాలు లేకుండానే కెమికల్స్ తో నెయ్యి తయారు చేసి ఈరోజు కొన్ని లక్షల కోట్ల లడ్లను ఈరోజు భక్తులకు తిని మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించి మళ్ళీ ఈరోజు తిరుమలలో అవినీతి జరిగింది, ఇది జరిగింది అని ప్రజల ముందరకు వచ్చి సిగ్గు లేకుండా చెప్తున్నారు. అసలు తిరుమలలో పరాకామణిలో కూడా ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ గవర్నమెంట్ లో. వాటిని కూడా వెనకేసుకొని వాళ్ళే పంచాయతీలు చేసి ఆస్తులు రాయించుకొని టీటీడీ కొన్ని ఆస్తులు రాసి రకరకాలుగా అవినీతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భక్తి లేకపోయినా మాడవీధుల్లో దేవుడు సంచరించే ప్రదేశాల్లో కూడా ఆ రోజు చెప్పులు వేసుకొని తిరిగి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. అలాగే ఏ రోజు కూడా పట్టు వస్త్రాలను దంపతులతో స్వామివారికి ఇవ్వకుండా కొద్దిగా కూడా హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రవర్తించలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి, కూటమి పాలన గురించి విమర్శిస్తున్నారు. నిన్న కౌన్సిల్లో సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాలని మీరు చెప్పులు వేసుకొని పాదరక్షలు ధరించి చూడండి, దేవుణ్ణి కూడా ఈ నీచ రాజకీయాల్లో లాగటము మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము. ఎప్పుడైతే ఈ తిరుమల లడ్డూలో అపవిత్రత జరిగిందని తెలిసిందో మా నాయకుడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాయశ్చిత దీక్ష అన్న చేపట్టి కాషాయ వస్త్రాలతో తిరుమల కొండకు నడిచెక్కి మెట్టుకి పసుపు కుంకం పెట్టుకుంటూ స్వామి ఈ దుర్మార్గులు చేసిన తప్పులో చేసిన సమాజంలో నేను సభ్యుడైనందుకు, ఈ సమాజంలో నేను జీవిస్తున్నందుకు మమ్మల్ని అందరినీ కూడా క్షమించని చెప్పి ప్రాయశ్చిత దీక్ష చేశారు. కానీ ఒకటి మాత్రం నిజం, రాబోయే కాలంలో కూటమి సభ్యులు కానీ కూటమి నాయకులందరూ కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మేమంతా కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ వైసీపీ అరాచకాలని, హిందుత్వానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను మేము అసలు తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప ఇంకో పేరు వినపడకూడదు. అటువంటిది గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య ప్రత్యక్షంగా అందరి సమక్షంలో జగన్ రెడ్డి రక్షక గోవింద, జగన్ రెడ్డి రక్షక గోవింద అని చెప్పి నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దాని మీద వైసీపీ లేసమానం చెప్తారు. కానీ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ముక్కు నేలకు రాసి స్వామివారి ముందు మోకరిల్లి తప్పుడు క్షమించబట్టి, ఇప్పుడు ఆయనకు ఎట్లా బుద్ధి లేదు, ఎవరికి మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి లేదు. కనీసము వైసీపీలో కూడా మీరు అనుభవజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సమాజం పట్ల బాధ్యత ఉండే వాళ్ళు ఉన్నారు. మీరున్నా కూడా ఆయన చెప్పిన దానికన్నా తల ఒప్పుకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందూ మతానికి, హిందుత్వానికి, వెంకటేశ్వర స్వామి వారికి మోకరిని క్షమాపణ కోరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే మీరు హేయనీయమైన చర్య చేశారో మీరే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్ దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం హిందువులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కూడా వాళ్ళంటే అపారమైన నమ్మకం, గౌరవం. తరతరాలుగా ఆ స్వామి సత్యదేవుడిగా వారు ఏ విధంగా అందరినీ దీవించారో మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దేవుడిని చిత్రపటాలను మీరు మీ రాజకీయాల కొరకు శాసన మండలిలో తీసుకువెళ్ళి
చెప్పులు వేసుకొని అగౌరవపరుస్తూ మీకు భక్తి అనేది లేదు, మీకు భయం అనేది అసలే లేదు. మరి బయటికి వచ్చి మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అనే వివరణ ఇస్తూ సిగ్గుతో తలదించుకోవాలనేసి నేను భావిస్తున్నాను. అసలు లడ్డూ విషయంపై కల్తీ జరిగిందనేసి ప్రపంచం అంతటా కూడా ఆధారాలతో పాటు చూపిస్తుంటే అసలు కల్తీయే జరగలేదనేసి వాళ్ళ నాయకుడు తేల్చి చెప్పేశారు. మరి కల్తీ లేనప్పుడు సుప్రీంకోర్టు విచారణ ఎందుకు చేస్తుంది? ఎందుకు కేసు అడ్మిట్ అయినాయి? మీరెవరు తేల్చేదానికి? మరి అది కాకుండా పరకామణిలో ఎప్పుడైతే చోరీ జరిగిన విషయం బయటకు వచ్చినప్పుడు అది ఏదో చిన్న విషయం అనేసి వారి నాయకుడు దాన్ని పక్కతో పట్టించాలని చూశారు. అంటే స్వామి పరకామణిలో ఎంతో భక్తులు సమర్పించే దక్షిణ ఏదైతే ఉన్నదో అక్కడ ఏదో తప్పు జరిగితే మీకు అది చాలా చిన్న విషయంగా మీరు దాన్ని పరిగణిస్తారు. గత 4 ఏళ్లుగా మదనపల్లి జిల్లా కోసం బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేయడం జరిగిందని, అది జరగకపోగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడం జరిగిందని రాయల్ యూత్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ కుమార్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని రాయల్ యూత్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పేరును శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా పెట్టాలని కోరుతూ బీసీ రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులకు, కూటమి పార్టీల నాయకులకు, మదనపల్లి ఎమ్మెల్యేకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయితే బలిజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా అన్నమయ్య జిల్లాకు మదనపల్లి అన్నమయ్య జిల్లాగా మార్చడం అంటే బలిజ సామాజిక వర్గాన్ని చులకన చేయడమే అన్నారు. జిల్లా కేంద్రమైన మదనపల్లి నందు మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ మరియు ఉపాధి కల్పన కోసం ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడి సబ్సిడీ రుణాలు అందించే గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. మదనపల్లి డివిజన్ లో అత్యధికంగా రైతులు టమాటా పంట సాగు చేసుకుంటున్నారని, అయితే సరైన గిట్టుబాటు ధరలు లేక మద్దతు ధరలు అందక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారని, అంతేకాకుండా మామిడి, పూలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు సాగు రైతులు ఉన్నారని, వారి కోసం ప్రభుత్వం వెంటనే శీతల గడ్డంగులను నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత రంగానికి కేంద్రంగా మదనపల్లి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, నేతన్నలకు చిన్న తరహా పరిశ్రమలు, హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ కింద సబ్సిడీ రుణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జపాన్ లో, చైనాలో ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పి యూత్ చాలా వరకు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి పూర్తిగా మీరు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ ట్రైనింగ్ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ బయట మీరు వివిధ కంపెనీలకి రూపాయికే ఇచ్చినట్లు, 2 రూపాయలకే ఇచ్చినట్లు యువతకు కూడా స్థానిక గవర్నమెంట్ భూమిని ప్రజెంట్ చేసి వాళ్ళకి సరైన సదుపాయాల ద్వారా, సబ్సిడీల ద్వారా ఫ్యాక్టరీలు పెట్టిస్తే ఆ ఫ్యాక్టరీలకు వచ్చే లేబర్ పూర్తిగా వర్క్ చేసుకొని వాళ్ళ ద్వారా కుటుంబాలు సాకుంటారు. అలాంటి సమయంలో ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. ఎంప్లాయ్మెంట్ ఏర్పడితే యువత పక్కదావ పట్టకుండా గంజాయికో, మందుకో బానిసలు కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని కుటుంబాలను పోషించుకుంటారు. సరైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సరైన విధంగా పోయి కుటుంబాలు అన్ని బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు. ఆటోమేటిక్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మైనార్టీ లోన్లు, సబ్సిడీ లోన్లే కాకుండా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు కూడా ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి ఇచ్చేస్తే ఇవన్నీ కనీసం 2 ఏళ్లలో అయితే ఏదో తరతరాలుగా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయితే కాదు. కాబట్టి 10 ఏళ్లలో 2 ఏళ్లలో అయ్యేటివి వీటిని కంపల్సరీ త్వరగా చేస్తే యువత ముందుకు వెళ్తారు. యువత భావితరాల భవిష్యత్తు నిలబడుతుందని చెప్పి కోరుకుంటూ వీటిని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో చర్చించాలా. అసెంబ్లీలో చర్చించకపోతే మేమే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజల ద్వారా సమీపం తీసుకొని ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకొని మేము డిమాండ్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మదనపల్లి పుర ప్రజలకి, ఇక్కడున్న మిత్రులకి అందరికీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలోనే అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో మినీ స్టేడియం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లెలోని బీటీ కళాశాల మైదానాన్ని మినీ స్టేడియం నిర్మాణం కోసం పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. వైసీపీ నాయకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. ఎమ్మెల్సీ సభలో పాదరక్షలు ధరించి వెంకటేశ్వర స్వామి పటాలను తీసుకుని రావడంపై ఆగ్రహం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.